అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. అందరికీ కూడా తొలి ఏకాదశి, శయన ఏకాదశి శుభాకాంక్షలు. ఎందుకు దీన్ని తొలి ఏకాదశి అని అంటారు అంటే, ఆషాఢ మాసంలోని మనకి దక్షిణాయనం వచ్చిన తర్వాత మొట్టమొదటి తొలి పండుగ కాబట్టి తొలి ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు శయనంలోకి, నిద్రలోకి వెళ్తారు. అయితే శ్రీ మహావిష్ణువు ఎవరు? స్థితికారుడు. కాబట్టి ఆయన నిద్రలోకి వెళ్ళిపోతే ఎవరు మొత్తం ఈ సృష్టినంతటిని కూడా పరిపాలించేది ఎవరు? అన్నీ ఏ విధంగా ఉండాలో అన్నిటినీ రక్షించేది ఎవరు? అప్పుడు మనకి ఆషాఢ మాసంలోని గురు పూర్ణిమ వస్తుంది కాబట్టి గురువులు మొట్టమొదటగా రక్షిస్తారు ఈ సృష్టినంతటినీ కూడా. ఆ తర్వాత శ్రావణ మాసంలో కొన్ని చోట్ల బోల్వం చేస్తారు కదా. శివుడు శ్రావణ మాసంలోని వచ్చి సృష్టినంతటిని కూడా రక్షిస్తాడు, చరాచర విశ్వాన్నంతటిని కూడా. ఆ తర్వాత కృష్ణాష్టమి వచ్చి కృష్ణావతారంగా విష్ణుమూర్తి మనకి వచ్చి కృష్ణావతారంలోని మొత్తం ఈ లోకాన్నంతటినీ కూడా కాపాడతాడు. భాద్రపద మాసంలో వినాయక చవితి వచ్చి వినాయకుడు రక్షిస్తాడు. అలాగే ఆశ్వీజ మాసం వచ్చేసరికి అమ్మవారు నవదుర్గలుగా మొత్తం ఈ సృష్టినంతటిని, ఈ లోకాన్నంతటినీ కూడా పరిపాలన చేస్తుంది. ఆ తర్వాత ఆశ్వీజ అమావాస్య రాగానే లక్ష్మీ కుబేరులిద్దరూ కూడా సృష్టినంతటికి ధనధాన్యాలను ఇచ్చి ఈ సృష్టి ఎలాగ నిలిచేలాగా, సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ ఏమి కావాలో అన్నీ సమకూరేలాగా చూస్తారు. మళ్ళీ కార్తీక మాసం వచ్చేసరికి మహాశివుడు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్న తత్వంలో శివుడే విష్ణువుగా వచ్చి మొత్తం ఈ సృష్టినంతటినీ కూడా కాపాడుతాడు. ఇక కార్తీక శుక్ల ఏకాదశి వచ్చేసరికి స్వామివారు నిద్ర నుంచి మేల్కొని ఈ సృష్టినంతటినీ కూడా జగద్రక్షకుడిగా మొత్తం జగత్ అంతటినీ కాపాడుతాడు. ఓం నమో నారాయణ.